నేను అడుగుతున్నా, మీరు చెప్తారు కదా మా ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వం, బడ్జెట్ మాట్లాడుతుంటే అరుస్తారా, సభ్యులకి సభ్యత లేదా అన్నాడు మంత్రి. నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన పేర్లు తీసుకొని నేను కించపరచదలుచుకోలేదు. ఎందుకంటే ఒక 4 ఏళ్ళు ఇంకొక 4 ఏళ్ళు కాకపోతే 8 ఏళ్ళలో ఇంకొక వాళ్ళ మంత్రి, ఈయన బడ్జెట్ పెట్టిన మంత్రి. ఎందుకంటే బడ్జెట్ అసెంబ్లీలో నడుస్తుంటే బడ్జెట్ కాగితాలు దించినోడు ఎవరు, నిన్న బడ్జెట్ పెట్టిన ఆయన. బల్లాలు ఎక్కినోడు ఎవరు, నిన్న బడ్జెట్ చదివిన ఆయన. జనంత పొడి ఎక్కువ ఉన్నా కానీ బల్లల మీద నలుగురు ఎమ్మెల్యేలను దాటుకుంటా దించినోడు నిన్న బడ్జెట్ పెట్టిన ఆయన. గవర్నర్ కూర్చింది అన్ని ఆయన, నిన్న బడ్జెట్ చదివిన ఆయన్ని. ఆయన వచ్చి మాకు శుద్ధులు చెప్తున్నాడు. మా జాగ్రత్త మేము నిల్చుంటే తప్పైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభకి, తెలంగాణ శాసనసభకి ఏమన్నా రూల్స్ మారిస్తే ఏ రూల్ మార్చిందో చెప్పు. గతంలో ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు బడ్జెట్ కాగితాలు దింపింది నిన్నటి ఆర్థిక మంత్రి, బల్లలెక్కింది నిన్నటి ఆర్థిక మంత్రి, ఇసిరి కొట్టింది నిన్నటి ఆర్థిక మంత్రి, గవర్నర్ కూర్చింది అన్నింది నిన్నటి ఆర్థిక మంత్రి. అసెంబ్లీ కాంపౌండ్ లో మీడియా పాయింట్ లో సహచర ఎమ్మెల్యేల మీద భౌతిక దాడులు చేయించింది నిన్నటి ఆర్థిక మంత్రి. రాజేష్ మా కారణం చెప్తాడు. ఇంకో మాట చెప్పండి, శుద్ధులు బాగా చెప్తాడు ఆయన. రాజ్యసభలో 12 మందిని సస్పెండ్ చేయలేదా అని దీర్ఘాలు తీసింది సార్. వస్తావా చర్చకి? రాజ్యసభలో సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు, ఎన్ని రోజుల తర్వాత సస్పెండ్ చేసిరు, ఎంతకాలం వాళ్ళు సభలో గందరగోళం సృష్టించారు, ఎన్ని రోజులు సభా కార్యక్రమాలని అంతరాయం చేసిండ్రు, అక్కడ ఉండేటువంటి చైర్పర్సన్ గారు ఎన్నిసార్లు వాళ్ళని పేరు పెట్టి నిర్వహించి స్థానాలలో కూర్చోండి అప్పీల్ చేసిండ్రు. వాళ్ళు ఒక పార్టీ వల్ల ఒక్కరోజు చేసిరా? సభాపతి అక్కడ 341 కింద వాళ్ళ పేరు చెప్పి మీరు దయచేసి మీ కుర్చీలలో కూర్చోండి అని 10 రోజులు చెప్పిన మాట వాస్తవమా కాదా? మీలాగా ఒక పార్టీనే సస్పెండ్ చేసిరా సభాపతి గారు రాజ్యసభ లోపల? ఇదే టీఆర్ఎస్ గౌరవ పార్లమెంట్ సభ్యులు వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనవసర రాద్ధాంతం చేసి 10 రోజులు ప్లే కార్డు పట్టుకొని ఇష్టం ఉన్నంతసేపు స్లోగన్స్ ఇస్తే పార్లమెంట్ స్పీకర్ గారేమో సభ నడుపుతారు. మేము స్లోగన్స్ ఇవ్వకపోతేనే మీరు మమ్మల్ని సభ నుంచి బయటికి గెంటేస్తారు. ఇది డెమోక్రసీ? ఇదేనా మీరు కోరుకుంటున్న రాజ్యాంగం? ఆర్థిక మంత్రి గారు మాట్లాడతారా? ఐటీ మంత్రి గారు చెప్తారా? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారా అని నేను అడుగుతుంది ఈ సందర్భంగా. ఇందుకనే మీరు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వద్దంటున్నారా? 12 రోజులు మీ పార్లమెంట్ సభ్యులు లోకసభలో గందరగోళం సృష్టిస్తే కూడా నిజాయితీగా సభను నడిపి మీ నిరసన తెలియజేసే హక్కుని కాల రాయకుండా కాపాడింది భారత ప్రభుత్వం. అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మీరేం చేసిరు? 12 నిమిషాలు నిల్చోలే మీరు 12 రోజులు గందరగోళం చేసిరు. ఇగో ఇది మీకు మాకు తేడా. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ప్రజాస్వామ్యంలో సభ్యులకున్న నిరసన తెలియజేసే హక్కును మేము గౌరవిస్తాం. మీకు అంబేద్కర్ గారి రాజ్యాంగం నచ్చలేదు, కొత్త రాజ్యాంగం రావాలి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. అది ప్రగతి భవన్ రాజ్యాంగమా, ప్రజాస్వామిక రాజ్యాంగమా, ఫామ్ హౌస్ రాజ్యాంగమా, కల్వకుంట్ల రాజ్యాంగమా, కిసిడి రాజ్యాంగమా, ఇంకేం పేరు పెడతారో నాకు సంబంధం లేదు. మీరు కోరుకుంటున్న రాజ్యాంగంలో మీకు ఏది నచ్చితే అదే కరెక్ట్ అని మీరు కోరుకుంటున్నారు. దాన్ని మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకిస్తున్నాం. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించమని అడుగుతున్నాం. సభాపతిగా శాసనసభ్యుల హక్కుల్ని, గౌరవ ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాపాడండి స్పీకర్ గారు అని అడుగుతున్నాం. ఇది కూడా మీకు ఇబ్బంది అయితే ఇంకా మేము చేయాల్సింది ఏం లేదు. అనకూడదు బట్ అంటున్నారు. కొత్తగా గెలిచినోని, తొలిసారి శాసనసభకు వచ్చినోని, కానీ ముఖ్యమంత్రి గారి కంటే గౌరవప్రదంగానే మాట్లాడుతున్నారు. నిన్న స్పీకర్ గారు ప్రవర్తించినటువంటి తీరు ఓ కీలు బొమ్మలాగా, ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఇట్లా, ఇట్లాంటి ఇట్లా, ముఖ్యమంత్రి గారు గుడిమంటి ఇట్లా, ముఖ్యమంత్రి గారు మానమంటి ఇట్లా. ఇదే పద్ధతి. ఐఎమ్ సారీ టు యూజ్ కీలు బొమ్మ అనే పదం మాట మంచిది కాకపోవచ్చు, చేయడం గౌరవిస్తలేదని ఎవరైనా అనుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ సంబడి. గౌరవ శాసనసభాపతి గారిని అన్ని రకాలుగా గౌరవించి, అన్ని రకాలుగా సంబోధించి అన్ని చేసిన తర్వాత కూడా మా రోజున అరణ్య రోజునైతే ఈ పదాలు వాడడం మీద నమ్మకం వేరే మార్గం లేదనిపిస్తుంది. ఎక్కడైతే మా గౌరవాన్ని మేము కోల్పోతా ఉన్నామో, ఎక్కడైతే మా గొంతులు మీరు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో, మా గౌరవ మర్యాదల్ని మీరు మంట కలపాలనుకుంటున్నారో, ఎక్కడైతే నిరసన తెలిపే మా హక్కుని కాలరాయాలనుకుంటున్నారో అట్లాంటి తప్పనిసరి పరిస్థితులలో అధ్యక్ష, కన్నుండి మీరు చూడలేకపోతే, చెవు నుండి మీరు వినలేకపోతే, ఎవరి సైడ్లలో మీరు డాన్స్ చేస్తే
అధ్యక్ష మిమ్మల్ని కీలు బొమ్మని పదం తప్ప ఇంకేదైనా మంచి పదం ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పండి అధ్యక్ష, అదే పేరుతో పిలుస్తామని ఈ సందర్భంగా గౌరవ శాసనసభాపతి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్ టు హర్ట్ ద చైర్ ఆఫ్ ద స్పీకర్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద స్పీకర్. నేను ఇందాక చెప్పిన 20 నిమిషాల ముచ్చట్లో మేము చేసింది ఎక్కడైనా తప్పు ఉంటే యూ గివ్ us an opportunity, we will explain it. మేము చేసింది ఎక్కడైనా నేరం అయితే మమ్మల్ని విలువలు మేము దాన్ని సంజాయిషి ఇస్తాం. సభ వ్యవహారాల మంత్రి లేడు, ఎవరో ఒక మంత్రి గారితో పెట్టించి అధికారం ముందు పెట్టించింది. అయినా మేము మౌనంగా మీ మాటను గౌరవించి బయటకు వచ్చినాం. తర్వాత జరిగిన పరిణామాలని మీకు తెలుసు. నిన్న హరీష్ గారు పెట్టినటువంటి బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ అంటే ఏంటంటే పైసలు ఎట్లా వస్తాయి, పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆదాయం ఎక్కడి, ఖర్చులు ఎక్కడి, రాష్ట్రం వాటా ఎంత, కేంద్రం వాటా ఎంత, కేంద్రం ఎన్ని పైసలు ఇస్తుంది, అప్పులేని, జిఎస్టీ ఎన్ని, రాష్ట్ర పద్ధతులేని, కేంద్రం వాటాలేని, గ్రాంట్లేని, లోన్లేని చెప్పాలి. దాన్ని చెప్పమంటే కేంద్రం కాలాల కట్టబెడుతుంది, బడ్జెట్ లో జరుగుతుందా అన్న? అది బడ్జెట్ లెక్కలేదా? కేంద్రం కాలాల కట్టబెడుతుంది అని బడ్జెట్ లో జరుగుతారా? అంటే అది రాజకీయ ఉపన్యాసమా, బడ్జెట్ ఉపన్యాసమా? శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అంటే ఏంటి? తెలంగాణలో పైసలు వస్తేనే శూన్య హస్తాలు ఉన్నాయా? ఇవేంటి కనుక రాజకీయ ఉపన్యాసాలు? ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ ఫెయిర్, ఇఫ్ యూఆర్ ఫెయిర్ ఎనఫ్, బడ్జెట్ పెట్టడమే నీ ఉద్దేశం అయితే అక్షరాల గురించి మాట్లాడు, అంకెల గురించి మాట్లాడు, మాటల గురించి చెప్పు, ఏం చేస్తామో చెప్పు, ఏం చేయమో చెప్పు, అప్పెంతనో చెప్పు, తలసరి ఆదాయం ఎంతలో చెప్పు, తలసరి అప్పెంత పోస్తున్నావో చెప్పు. కేంద్రం ఏం చేయలేదు. కాళ్ళ పాడవాడి ఆరక ముందే బిడ్డలు చంపేసి ఆంధ్రకి 7 మండలాలు ఇచ్చారు. వాట్ ఇస్ దిస్ హరీష్ రావు? డూ యూ ఫీల్ దిస్ as a బడ్జెట్ స్పీచ్? మీరు రాజకీయ ఉపన్యాసం చేసేందుకు ఆ వేదికను వాడుతున్నారు. మీకు మమ్మల్ని తిట్టడం, భారతీయ జనతా పార్టీని తిట్టడం, కేంద్రాన్ని తిట్టడమే లక్ష్యంగా మీరు బడ్జెట్ ప్రసంగాన్ని చేసి మేము అక్కడ ఉంటే మాట్లాడతామని, మీరు మాట్లాడిన దానికి జవాబు ఇస్తామని, సమాజానికి మీ తప్పుల్ని ఎండగడతామని మమ్మల్ని అబ్రప్ట్ గా బయటికి ఎత్తేయడం బడ్జెట్ స్పీడ్ ఎట్లయితే హరీష్ గారు? ఉన్నాయా 3 పార్టీలు శాసనసభలు? తెలుగుదేశాన్ని మింగిరు, బీఎస్పీని మింగిరు, సిపిఐని మింగిరు, కాంగ్రెస్ సగం మింగిరు, ముప్పావు మింగిరు, సగం కూడా కాదు. బీజేపీ వాళ్ళు ముగ్గురు ఎదుర్కొనే ధైర్యం లేదు, జవాబు చెప్పే ధైర్యం లేదు, మేము మాట్లాడితే వినే ఓపిక లేదు. ముగ్గురిని మమ్మల్ని ఎత్తి బయటపడేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు 5 వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోయారు. ఈ ఎవరికి చెప్పిన హరీష్ అన్న నువ్వు బడ్జెట్, దానికి అసెంబ్లీ ఎందుకు, కరెంటు బిల్లు దండగ ఎందుకు, శాసనసభ నడిస్తే 2 లక్షలు ఖర్చు ఎందుకు, మంచిగా ప్రగతి భవన్లో, ఫామ్ హౌస్లో సార్ చెప్తాడు, నువ్వు చదువుతావు, అందరు బల్లలు కొడతారు, అయిపోతుంది బడ్జెట్. ఎంఐఎంలు కూడా మీ దోస్తులే కాబట్టి రమ్మంటే వస్తారు, లేదా మీకు ఇష్టం లేకపోతే మీరు దారుసలం అయినా వాళ్ళు తెలంగాణ భవన్ వచ్చిన ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. వాళ్ళు ఎట్లా ఉంది, దాని అంటే వాళ్ళు దందాలు అనేటోళ్ళే కదా. ఉన్న 2 ప్రతిపక్షాలని బయటేసి ఇంకా మీరు ఏం చేద్దామనుకుంటున్నారు, ఏం చెప్దామనుకుంటున్నారు? నిజంగా బడ్జెటే పెట్టాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీద మీరు 20 నుంచి 30 సార్లు విమర్శలు చేసారు. అది మీకు ఏ రకంగా గౌరవిస్తుంది? ఏ రకంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? బడ్జెట్ ని బడ్జెట్ కోణంలో చూపెట్టుకుని అడుగుతున్నాం. అంకెల గారెంటీ చేయొద్దు అని చెప్తున్నాం. గతంలో పేదోడు తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తా అని చెప్తారు. దాన్ని 3 లక్షలకు ఎందుకు తగ్గించినామో చెప్పు. పోయిన బడ్జెట్ లో 2,30,000 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదోడు తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తానని మాటించింది. మంత్రులు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు. 2,30,000 కోట్ల బడ్జెట్ ని 2,56,000 కోట్ల బడ్జెట్ కి పెంచిన తర్వాత పేదోడి ఇల్లుకు 5 లక్షలు 3 లక్షలకు ఎందుకు తగ్గిందో చెప్పాలి. ఇవి మేము అడుగుతామని, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని, మీరు ఈ రకంగా బడ్జెట్ ప్రసంగాన్ని కూడా రాజకీయ ఉపన్యాసం చేసుకుని కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే తిడతామనేటువంటి రీతిలో కూడా మీరు మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము ఖచ్చితంగా మా నిరసనని తెలియజేస్తాం. మా ప్రజాస్వామిక హక్కుని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తాం. మీలాగా మాకు అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా లేదు. ఖచ్చితంగా మేము అసెంబ్లీని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రతిపక్షాలను గౌరవిస్తాం, పాలక పక్షాన్ని కూడా గౌరవిస్తాం. కానీ మీలాగా ఇట్లాంటి తప్పులు చేయడం అనేది దురదృష్టకరం. చివరిగా ఒక మాట అన్నా, మహారాష్ట్రలో కూడా ఇట్లా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర అగాడి ప్రభుత్వం అనేటువంటి ఒక కూటమి 12 మంది గౌరవ సభ్యుల్ని 7 ఏడాది కాలం పాటు సస్పెండ్ చేసి, దాని మీద గౌరవ మహారాష్ట్ర శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి గౌరవ శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు 90 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. సుమారు కన్వీనర్ గారు
గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్విల్కర్ గారు, దినేష్ మహేశ్వరి గారు, సిటి రవికుమార్ అనేటువంటి ముగ్గురు జడ్జిలతో కూడినటువంటి బెంచ్ సుమారు 90 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ఎలాబొరేటెడ్ గా డిస్కషన్ చేసింది బెంచ్. స్పీకర్ ఏంది, శాసనసభ ఏంది, శాసనసభ వ్యవహారాలు ఎట్లుండాలి, స్పీకర్ ఉండేటువంటి డిస్క్రిప్షన్ ఎట్లుంటది, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఏ నిర్ణయం తీసుకోకూడదు, స్పీకర్ల నిర్ణయాలు న్యాయ సమీక్షకి గురైతేయా గురికావా అనేటువంటి అంశాల మీద కేటగారికల్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో ఆ జడ్జిమెంట్ లో పారాగ్రాఫ్ 48, 49, 50లో క్లియర్ గా పారాగ్రాఫ్ నెంబర్ 48, పారాగ్రాఫ్ నెంబర్ 53, 48, 53, 49, 50 పారాగ్రాఫ్లలో కేటగారికల్ గా చెప్తారు. పవర్ టు ఆర్డర్ విత్డ్రావల్ ఆఫ్ ద మెంబర్. దీంట్లో చాలా స్పష్టంగా ఎలాబొరేటెడ్ గా డిస్కషన్ జరిగిన తర్వాత సభ్యులు నిజంగా సభా మర్యాదల్ని ఉల్లంఘించినప్పుడు మాత్రమే వారిని సస్పెండ్ చేయాలంటారు తప్ప అవకాశం ఉంటే ఆ రోజుకు మాత్రమే సస్పెండ్ చేయమన్నారు. ఈ రోజు నేను సభలో గందరగోళం చేస్తే నన్ను ఈ రోజు శాసనసభ కాల పరిమితికి ఈ రోజుకే సస్పెండ్ చేయమన్నారు. బాగా గందరగోళం నుంచి రెండోసారి కూడా అవకాశం ఇస్తే రెండో రోజు కూడా వచ్చి మళ్ళీ గందరగోళాన్ని చేస్తే అప్పుడు ఆ సెషన్ పట్టు చేయమన్నారు తప్ప అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా నిరసన తెలియజేస్తే సెషన్ చేయడం తప్పు. ఖచ్చితంగా ఇట్లాంటి ఆర్డర్స్ ఎవరైనా భవిష్యత్తులో ఇస్తే మేము సమీక్షిస్తామని కూడా చెప్పింది. దానికోసమే ఇప్పుడు మేము కొద్దిసేపటి క్రితం గౌరవ తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేయడం జరిగింది. నేను మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి విధి విధానాలు, మమ్మల్ని సస్పెండ్ చేస్తున్న సందర్భంగా సభలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు, స్పీకర్ గారు అవలంబించినటువంటి విధానాల మీద కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మా హక్కులకి, మా గౌరవానికి, మా నిజాయితీకి, మా నిబద్ధతకి భంగం వాటిల్లో చేసినారని చెప్పి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి మీద మేము ఇప్పుడు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ ని కొద్దిసేపటి క్రితమే మూవ్ చేయడం జరిగింది. న్యాయస్థానం మీద అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం కలిగిన మేము తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని, సభ్యుల హక్కులు గౌరవించబడతాయని, కొన్ని సందర్భాలుగా పాలక పక్షాలు తప్పు చేస్తే న్యాయస్థానం మీద మమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అయింది. తర్వాత భారత రాష్ట్రపతి గారు రాజ్యాంగ సర్వోన్నత అధికారి, ఈ దేశం ప్రథమ పౌరుడు, రాజ్యాంగ పరిరక్షకుడు అయినటువంటి గౌరవ రాష్ట్రపతి గారిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము కోరుకుంటుంది రాజ్యాంగాన్ని పరిరక్షించమని, ప్రజాస్వామ్యాన్ని బతికించమని, తప్పుడు చర్యల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించండి అని చెప్పి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో చాలా శాసనసభలలో సస్పెండ్ అయినప్పుడు స్పీకర్లు వివరించినటువంటి తీరు మీద సుప్రీంకోర్టు వేరు సందర్భాల్లో వేరే జడ్జిమెంట్ ఇచ్చింది. మీకు గుర్తుంటుంది, పోయిన టెన్యూర్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్ర శాసనసభలో శ్రీమతి రోజా గారు, నగరి శాసనసభ్యురాలు గారిని మొత్తం టెన్యూర్ మొత్తం సస్పెండ్ చేసి అసలు శాసనసభ గేట్ లోపలే కాలు పెట్టడం నేరమని పోలీసుల చేత అరెస్ట్ చేయించి నానా యాగీ చేసినప్పుడు శ్రీమతి రోజా గారు కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అప్పుడు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చెప్పింది, వారిని సభలోకి రానియమన్నది ఒకటి. మీకు ఇష్టం లేకపోతే నిజంగా ఆమె సభా వ్యవహారాలకు ఆటంకపరిస్తే సభ సమావేశ మందిరంలోకి రానియద్దు, బట్ షీ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎంటర్ ఇంటూ ద ప్రిమిసెస్ ఆఫ్ అసెంబ్లీ అని చెప్పి సుప్రీంకోర్టు రోజా గారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో కేటగిరీ చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, రేపు నేను గేట్ గాడికి వస్తే నువ్వు సస్పెండ్ అయ్యావు, నేను గేట్ లోపలికి రానియవు అని ఎవరైనా చెప్తే సార్ సుప్రీంకోర్టు శ్రీమతి రోజా గారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో గేట్ లోపలికి రాకుండా ఆపేటువంటి అధికారం శాసనసభాధిపతికి లేదు. ఏ మెంబర్ కెన్ ఎంటర్ ఇంటూ ద ప్రిమిసెస్ ఆఫ్ అసెంబ్లీ. యు మే డిస్కార్డ్ అవర్ రైట్స్ టు ఎంటర్ ఇంటూ ద హాల్. శాసనసభ జరిగే ప్రదేశంలోకి రానియకపోవచ్చు మీరు స్పీకర్ గారు, బట్ యూ కెన్ అలౌన్స్. మేము అసెంబ్లీ వరండా లోపల కానీ ఇతర మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ లేదా తిరిగి స్పీకర్ గారిని కలిసి అయ్యా మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, మళ్ళొకసారి పునరాలోచించండి అని దండం పెట్టి దరఖాస్తు ఇచ్చడానికి మమ్మల్ని శాసనసభ లోపలికి రానివచ్చు అని చెప్పి రోజా గారి జడ్జిమెంట్ లోపల సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. అందుకని నిన్న ఏం తప్పు చేసిరో సార్ తెలియదు, ఎవరికి లోబడి, ఎవరి కన్ను సన్నలకు లోబడి, ఎవరి కన్ను సైన్యాలకు లోబడి నిన్న మీరు మమ్మల్ని సస్పెండ్ చేసిరో తెలియదు. కానీ స్పీకర్ గారు మీకు అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా చట్టం మాకు అనుమతి ఇచ్చింది. గౌరవ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మమ్మల్ని అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టవచ్చు అని చెప్పింది. మమ్మల్ని ఇన్ ద సెన్స్ గతంలో కొంతమంది శాసనసభ్యుల విషయం రేపు మేము వస్తాం, మిమ్మల్ని కలుస్తాం,
మా మీద పెట్టినటువంటి సస్పెన్షన్ ని రివోక్ చేయమని దరఖాస్తు ఇస్తాం, దండం పెడతాం. వింటే మంచిది. దాని నుండి చూడగలిగితే సంతోషిస్తాం, న్యాయాన్ని కాపాడితే గౌరవిస్తాం. చట్టాలని తయారు చేయాల్సినటువంటి సభలో చట్టసభ్యులకు అవమానం కలగకుండా గౌరవ శాసనసభ అధిపతి గారు కాపాడతారని మేము కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నటువంటి మీరు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు ఇట్లాంటి పనులు చేయడం అనేది మీ అనుభవానికి తగదు. మీరు చేస్తున్నటువంటి పనులు భారత ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థకి మచ్చ తెస్తాయని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ, నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ సభ్యుల మీద పెట్టినటువంటి సస్పెన్షన్ ఉందో దాన్ని వెంటనే రివోక్ చేయాలని, నిన్న జరిగినటువంటి పొరపాటుని రాష్ట్ర శాసనసభ సరిదిద్దుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు, మహిళా సోదరి మనందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.